పెద్ది కోసం నేను లిటరల్లీ ప్రాణం పెట్టా. మధ్యలో ఎన్ని సినిమాలు చేసినా నా ఫోకస్ అంతా ఒక్క సినిమా మీదే ఉంది. రిలీజ్ కోసం వెయిట్ చేశా. ఇండస్ట్రీలో ఫైనల్ డెసిషన్ ఎవరిదో తెలుసా? ఆడియన్స్‌దే. మీరు 300 కోట్లు పెట్టి సినిమా తీసినా, 300 రూపాయలు పెట్టి చూసే వాళ్ళే డిసైడ్ చేస్తారు. హిట్టా? ఫ్లాపా అని. అప్పల్ సూరి రోల్ నేను ఫుల్ డెడికేషన్‌తో చేశా. కానీ ఇప్పుడెందుకో పెద్దగా మాట్లాడట్లేదు. అదే పాత్రను వేరే లాంగ్వేజ్ యాక్టర్ చేసి ఉంటే హ్యూజ్ రెస్పాన్స్ అయితే వచ్చేది. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ కూడా వచ్చేవి. నాకొక బిగ్ డైరెక్టర్ కూడా కాల్ చేసి ఇదే మాట చెప్పారు. మీ పెర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్. కానీ ఎందుకు రికగ్నిషన్ రావట్లేదు? షూటింగ్ టైంలో ప్రతి షాట్‌కి క్లాప్స్ కొట్టారు. ఇప్పుడు సైలెన్స్ ఎందుకు అని నేను బుచ్చిబాబుని అడిగాను. నన్ను మర్చిపోయారా అని అన్నాను. ఈ సినిమాకి నేను 100% ఇచ్చా. సో రికగ్నిషన్ అడగడం నా రైట్. మిగతా సినిమాలకు నేను ఎప్పుడూ ఇలా అడగలేదు. పెద్ది ఇంకా అప్రిసియేషన్ డిజర్వ్స్ చేసే సినిమా. టైం పడుతుంది కానీ డెఫినెట్లీ రెస్పెక్ట్ అయితే వస్తుంది. ఇందులో పని చేసిన వాళ్ళంతా ప్రౌడ్ అయితే ఫీల్ అవుతారు అని జగపతి బాబు చెప్పుకొచ్చారు. ఇక జాన్వి పాత్ర గురించి మాట్లాడుతూ సినిమా విషయంలో ఆర్టిస్టులను ట్రోల్ చేయొద్దు. పాపం ఆ అమ్మాయి దర్శకుడు చెప్పినట్లు చేసింది. కొన్నిసార్లు అది మిస్‌ఫైర్ అవ్వచ్చు. ఈ విషయంలో నేను జాన్వికి పూర్తి సపోర్ట్ అయితే ఇస్తాను. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయొద్దు. ట్రోల్ చేసి మానసికంగా ఇబ్బంది పెట్టొద్దు అని అన్నారు. మరి జాన్వీ కపూర్ మీద ట్రోలింగ్స్ ఆగుతాయా లేదా కంటిన్యూ అవుతాయా అనేది మాత్రం చూడాలి.